చక్కటి బిడ్డలను అనుగ్రహించారు. వెన్నీ సామిల్ గారు దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రభు ఆశీర్వదించి వారి ప్రార్థనలు ఆలకించి వేలంగి గ్రామంలో ఉన్నటువంటి రమేష్ గారు, రోజా రాణి గారిని ఆశీర్వదించి వారిని సమయంలో జయరావు గారు ప్రార్థన చేస్తున్నారు. కొన్ని స్త్రీలు మా ప్రభావం వ్యాధి వారు వాళ్ళ కానీ ప్రార్థించగా ఇదో సీని వారు ర్యాలీలో రమేష్ గారిని వారి కుటుంబంలో ఏర్పాటు చేసినటువంటి మా కుమార్తె వందనాలు. ఈ సభ్యుల్ని ప్రార్థించే సమయంలో ఏర్పాటు చేశారు. ఈ పేదల గ్రామం నుండి బంధువులుగా మరియు ప్రజా స్నేహితులుగా ర్యాలీకి గ్రామంగా నడిపించుకొచ్చేవారైనా ప్రయాణంలో తోడుకున్నాం. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను ఆశ్రయించాలి. ఇరువురు యవనస్తుల మధ్యలో ప్రభుత్వ బాసులు వేసి వ్యాఖ్యానాలు అందిస్తుండగా మా అవసరాలు మాకు వాసుకోవాలని జరిగే కార్యక్రమంతో కోరుకున్నాను. ఆయన ఇరువురు గత బస్సులు ఆయన ఈ నిశ్చితార్థ కార్యక్రమము ప్రారంభము ప్రాముఖ్యమైన వివాహానికి ముందుగా జరిగేది నిశ్చితార్థము ప్రధానము చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ నిశ్చితార్థ కార్యక్రమం మీరు అధ్యక్షుడిగా ఉండి నడిపించి మీరే ఘనత మహిమ పొందండి. ముఖ్యంగా వాక్య సందేశం దాసులు అందిస్తున్న మాటలు కూడా విని మీరు పొందినట్లుగా వర్షంగా యవనస్తులందరికీ వాక్యానుసారాన్ని జీవించడానికి సహాయం చేయవలసిందిగా నడిపిస్తున్న మీ దాసులు కూడా మీరు ఆశ్రయించి కాపాడాలి. యేసు క్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పాట పాడుకుంటూ యేసయ్య నామమున పరిశుద్ధ 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 ప్రభువా జనక కుమారాత్మలను నేక దేవా జనక కుమారాత్మలను గణరా నిత్యమురా ఘన మహిమా చెల్లోను ఘన మహిమా గణపరచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మా ప్రియులు శ్రీ రమేష్ గారిని, రోజారాణి గారిని ప్రేమించినటువంటి కుమార్తె కుమారుడు బట్టి వందనాలు. దేవమరిలో వారికి ఇచ్చినటువంటి కుమార్తెను జ్ఞాపకం చేసుకునే తర్వాత మరి పేదల గ్రామంలో పరిచయం చేస్తూ ఆయన నడిపించబడుతున్నటువంటి సేవకుడు ఆయన రమేష్ గారిని మరి సతీమణి గారిని పంపించినటువంటి బిడ్డలు నా బ్రహ్మ కుమారుడు మరి పచ్చి వందనాలు బ్రహ్మ మరి విషయంలో మీ యొక్క ఏర్పాటును బట్టి ఆయన ఈ తెలుగున నిశ్చితార్థం వల్ల ఆయన వారు జతపరచబడిన వారి రానున్నటువంటి జరగబడినటువంటి వివాహములకు పూర్తిగా ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమాలు జరిగించడానికి ఈ కుటుంబ సభ్యులు, పెద్దలు, సేవకులు సమస్తములు కలిసి ఆయన దినమున ఈ యొక్క ఏర్పాటును బట్టి మీకు వందనాలు స్థితులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దైవజనులు నడిపిస్తూ ఉండగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూపించి ఈ కుటుంబ వారి యొక్క నిశ్చితార్థం వారి నామాన్ని గణపరచుకుంటూ దయచేయమని యేసునామమున ప్రార్థించడం నామ తండ్రి. ఉన్నట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యంలో చూపడం వలన నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. కాబట్టి ఆ రెండు హృదయాలు ఒకటిగా ఏర్పడి ముందుకు వెళ్ళాలని, మంచి పరిచర్య చేయాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. దయచేసి అనాది సంకల్పాన్ని బట్టి ఆయన గడ్డలో ఉన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. పక్షాల తల్లిదండ్రులు రక్త సంబంధులను గంటగా ఏర్పడుకుంటున్న ఎవరి బిడ్డని కూడా ఆశీర్వదించి పదింపచేసి రానున్న వివాహం కలిపి సిద్ధపడడానికి సహాయం చేస్తున్నాను. ఈ రోజు ఆయన కుమారుడు కలిగి తండ్రి రెండు కుమారుడు వారి యొక్క బంధువులు సంబంధ ప్రజలందరూ కూడా
విషయాలు సంతోషపరచడానికి నూతన వస్త్రములను బహుమానులను ఆయన తీసుకుని వచ్చేట్టుగా మీరు సహాయం చేయమని వాటిని తీసుకుని సంతోషంతో జీవించడానికి మీకు నాడు ఇస్సాకు కాలను ప్రభు మీరు ఏ విధంగా ఆశీర్వదించారు ఆ విధంగా ఇక నూతన జంటగా ఏర్పడుకోవాల్సిన ఆ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదింప చేయమని ఈరోజు మొదలుకొని వివాహ కార్యక్రమం వరకు కూడా మీరు తోడుగా నడిపించి అన్ని విషయాలలో ప్రోత్సహించమని క్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో ఈ రీతిగా చేరి దేవుని స్థుతించగా నిశ్చితార్థ కార్యక్రమంలో దేవుని యొక్క ప్రసన్నత దేవుని కృప ఉన్నట్లుగా ప్రార్థించారు. దేవుని వాక్యాన్ని కూడా చక్కగా విన్నాము. అందుని బట్టి దేవునికి ఎంతగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కుమారుడు మా తమ్ముడు కుమారుడు కనుక నిజంగా నేను ఎంతగా ఆనందిస్తున్నాను, ఎంతగా సంతోషించి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మహా గొప్పవాడు. ఆయన కార్యాలు మన ఎవరికి అర్థం కావు, కంటికి కనబడవు, చెడుకు కనబడవు, ఉదయానికి గోచరమైనటువంటి కార్యాలు, అమూల్యమైన కార్యాలు అన్నీ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఎప్పటి నుంచి రెండు కుటుంబాలు అనేక మాట్లాడడం జరుగుతుందో మాకు తెలియదు. కానీ ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుతున్నాను. ఇది యెహోవా వలన కలిగిన కార్యము ఏమైతే అవునను కానీ కాదని కానీ చెప్పజాలము. ఈరోజు ఈ రెండు కుటుంబాల యొక్క కలయికలో దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకని ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము. 118వ కీర్తనలో కూడా అంటాడు, యెహోవా వలన కలిగిన కార్యము, ఇది దేవుడు ఏర్పాటు చేసిన వినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించాలి. ఇర్మీయా గ్రంథం 29లో ఏం చెప్తాడనంటే, మీరు పిల్లలను కనండి, వారి పెండ్లిళ్ళు చేయండి, వారి కుమారులను కనండి, వారి వివాహాల కొరకు పెండ్లి కుమార్తెల కొరకు పెండ్లి కుమారులను వెదకండి, పెండ్లి కుమారుల కొరకు వెదకండి, పెండ్లి కుమార్తెల కొరకు కూడా మీరు వెదకండి. దేవుని యొక్క ఏర్పాట్లు ఈరోజు ఈ గొప్ప ఘనకార్యం జరిగించడానికి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఆ రోజు అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని మరి రెబెకా యొక్క అన్న తండ్రి మాట్లాడుతున్న మాటలలో ఆయన అక్కడ ఉన్నటువంటి ఎలియాజర్ 4 కార్యక్రమాలు చేశాడు. చాలా క్లుప్తంగా నేను వివరించి క్లోజ్ చేస్తాను. 4 కార్యక్రమాలు చేశాడు. మొట్టమొదటిగా తను ఒక ఒడంబడిక కలిగి వచ్చాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థనా పూర్వకంగా ఒక అమ్మాయి ఎదురైంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నాకు నీళ్ళు ఇవ్వగలరా, వాటర్ ఇవ్వగలరా, సహాయం చేయగలరా అని అడిగాడు. అంత మాత్రమే కాదు, నీకు మాత్రమే కాదు, ఒంటెలకు కూడా మేము దాహాన్ని పోయడానికి దాదాపు 12 అడుగులు లోకి వెళ్ళి నీళ్లు చేది పైకి తీసుకొచ్చిపోయారు. ఈ రోజుల్లో ఎవరైనా చేయగలరా? ఏ స్త్రీ అయినా చేయగలరు. ఇప్పుడు మోటార్ లేకపోతే ఇల్లు మారిపోదాం, వేరే ఇంటికి వెళ్దాం అంటారు. అవునంటారా కాదంటారు? చాలా కష్టం ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఆ మహాతల్లి నిజంగా దేవుని యొక్క ఆత్మ కలిగిన కుమార్తె కనుక కిందకి వెళ్ళి మెట్లు దిగి వెళ్ళి మొత్తం మళ్ళీ కడవ తీసుకుని వచ్చి నీళ్ళు పోయాలి. వంట ఎన్ని నీళ్ళు తాగుతుందండి? వంట ఎన్ని నీళ్ళు తాగితే చెప్పగలరా? దాదాపు 3 నెలలకు ఒకసారి నీళ్ళు తీసుకుంటుంది. అంటే నువ్వు ఎన్ని నీళ్లు పోస్తావో, ఎన్ని నీళ్ళు మనం పోయగలమో ఆలోచన చేయండి. తన వంటలన్నిటికీ పోసింది, తనకు కూడా నీళ్ళను పోయగలిగింది. అప్పుడు అనుకున్నాడు, ఇది నా యజమానునికి కరెక్ట్గా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కోడలు అని నిర్ధారణ చేసుకుని సాష్టాంగపడి నమస్కారము చేశాడు. బైబిల్లో ఉన్న మాటలు ఆయన ఇప్పుడు కూడా సాష్టాంగపడి నమస్కారం చేసి దేవునికి స్తుతులు చెల్లించినటువంటి ఎలియాజరు
దేవుని యొక్క ఆత్మ కలిగిన మనుషుడు. అందుకనే ప్రార్థన ద్వారానే ప్రారంభించాడు. ప్రార్థన ద్వారానే వీరి కుటుంబం కూడా, వారి తండ్రి గారు ప్రార్థనా పరుడు, వారి యొక్క తల్లి ప్రార్థనా పరురాలు, వారిరువురు కూడా దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనుల కుటుంబంలో నుంచి వచ్చిన కుమారుడు. ఆయన టీవీలో సువార్త ప్రకటించడమే కాదు, అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ బలవంతుని చేతుల్లో బాణము వంటి వాడిగా వాడబడుచున్న కుమారుడు ఎన్ని సామ్యం. అందుని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక మొట్టమొదటిగా ఆయన ఒడంబడిక చేసుకున్నాడు, అగ్రిమెంట్, ఒప్పందాన్ని కలిగి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే 50వ వచనంలో ఉన్నటువంటి మాట ఒడంబడిక, ఒప్పందం. యజమానునికి, యజమాని కుమారునికి కావలసినటువంటి కుమార్తెను మేము ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నాము. శిరీషాని మరి వెన్ని సామ్యులకి ఇవ్వడానికి వాళ్ళ కుటుంబంలో చీలి సామ్యులు గారు, వారి సత్యమణి, వారి ఇరువురు కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డారు. వీరిరువురు కుటుంబాల యొక్క ఒప్పందం, కమనెంట్ లేక ఒడంబడిక జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రెండవ మాట ఏమిటంటే వర్షిప్ జరిగింది, ఆరాధన జరిగింది. 52వ వచనంలో నాకు అనిపిస్తుంది, అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాను అంటే ప్రార్థించాడు, పాటలు పాడాడు, వర్షిప్ చేశాడు, దేవుని స్తుతించాడు. అనగా రెండవ సత్యం ఏంటంటే మొట్టమొదటిగా ఒడంబడిక జరిగింది, అగ్రిమెంట్ జరిగింది, లేక కమనెంట్ జరిగింది, ఒప్పందం జరిగింది, ఇచ్చిపుచ్చుకుంటూ మాట్లాడుకున్నారు, అన్ని విషయాలు అయిపోయినాయి. రెండవదిగా కార్యక్రమంలో వర్షిప్ జరిగింది, దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా రెండవ మాటలో మనం చూస్తాం. మూడవ మాట ఇప్పుడు జరిగిన సత్యం. ఇప్పుడు పెండ్లి కుమారుడి నుంచి వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా కొంతమంది స్త్రీలు ఇక్కడికి వచ్చి, ఆశీర్వదింపబడినటువంటి స్త్రీలు ఇక్కడికి వచ్చి వారికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఏంటంటే అదే నిశ్చితార్థం, అదే వారు తీసుకొచ్చినటువంటి వస్తువులు వారికి ఇవ్వడానికి ఏర్పాటు చేయబడింది. ఎలియాజరు తన కూడా తీసుకొచ్చినటువంటి వస్తువులు ఎవరికి ఇచ్చాడండి? పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులకు, బంధువులకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ వాక్య భాగంలో చూడండి. 53వ వచనం చదవండి ఎవరైనా. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబకాకు ఇచ్చాను. మరియు అతడు చూడండి ఇక్కడ, మరియు అతడు అతని సహోదరు, ఆమె సహోదరునికి, తల్లికి విలువగల వస్తువులను ఇచ్చాను. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ కార్యక్రమాన్ని మనం ముందే చూసాం. ముందే దైవజనులు వచ్చి కార్యక్రమాన్ని ఇక్కడ నిలబెట్టి ప్రార్థించి వారికి ఇవ్వడాన్ని మనం చూసాం. అదే నిశ్చితార్థం, అదే ఎంగేజ్మెంట్. వివాహానికి ముందుగా జరిగినటువంటి నిశ్చితార్థం జరిగింది. ఎలియాజరు తను తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా ఇంటి వారికి ఇవ్వడం జరిగింది. దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. 54వ వచనాన్ని కూడా మనం గమనించగలిగినట్లయితే అక్కడ ఫెలోషిప్ మీల్ జరిగింది. ఫెలోషిప్ మీల్ అంటే వాళ్ళందరూ కూడా సహవాసంలో కలిసి భోజనం చేశారు. అన్నపానములను అతనితో కూడిన మనుషులను అన్నపానములను పుచ్చుకొని అక్కడ రాత్రి అంతా ఉదయమున వారు లేచినప్పుడు అతడు తన యజమాని యొద్దకు నన్ను పంపించాడని చెప్పగా వారు ఫెలోషిప్ మీల్ చేశారు. మనం కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, వీరు ఉంగరాలు మార్చుకున్న తర్వాత, వీరు దండలు మార్చుకున్న తర్వాత మనం అందరినీ కూడా ఇంటి వారు ఆహ్వానించి ఫెలోషిప్ మీల్ ద్వారా ఈ వాక్య భాగంలో జరిగిన సన్నివేశాన్ని మనం కూడా చేస్తున్నాం. మన జీవితాలు, నిజ జీవితంలో మనం నిర్వర్తిస్తున్నాం. ఫైనల్గా వారిని సాగనంపుతూ ఉన్నాం, పాల్వలిస్తూ ఉన్నాం. ఆ సాగనంపు కూడికలో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, అమ్మా నీవు 10,000 మందికి తల్లి వగుదువుగా అనుకో, వేలాది మందికి నీవు తల్లి వగుదువుగా కానీ ఆశీర్వదించి వారిని అమ్మాయిని తనతో ఇచ్చి పంపించడానికి ఉంచితే మంచిదేమో, ఇక్కడే మా అమ్మాయి ఉంటే మంచిదేమో అని మాట్లాడినప్పుడు తననే మీరు అడగండి, చెబుతాను అడగండి, తను ఏం చెప్పుకోదు మీరు అడగండి అన్నప్పుడు వారితో కూడా కలిసి నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఆ తల్లిదండ్రులు వారిని సాగనంపినట్లుగా దేవుని వాక్యం మనం తెలియజేస్తాను. మనకు ఒడంబడిక జరిగింది, వాళ్ళు దేవుని యొక్క సన్నిధానంలో ఆరాధించారు. మూడవదిగా నిశ్చితార్థ కార్యక్రమ వస్తువులు మార్పిడి జరిగింది. తదుపరి ఫెలోషిప్ మీల్ జరిగింది. ఆరవలుగా వారిని పంపడం జరిగింది. కనుక దేవుని యొక్క కార్యాలు చాలా అమూల్యమైనవి. ఎందుకంటే ముందుగానే వాక్య భాగాన్ని దైవజనులు చదివి వినిపించారు. ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి మాట ఓషియా గ్రంథంలో ఉన్నటువంటి మాట చాలా అమూల్యమైనటువంటి సత్యం. ఆ మాటలో ఉన్నటువంటి నిజ జీవితంలో సంఘానికి లేక పెండ్లి కుమారుడికి
పెళ్లి కుమార్తెకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని 19వ వచనంలో మనం చూస్తాం. హోషేయ గ్రంథం 2:19 నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుటకును దయాదాక్ష్యములు చూపుట వలన నిన్ను ప్రధానముగా చేసుకుంటుంది. దయాదాక్ష్యములను చూపుట వలన నిన్ను ప్రధానం చేసుకుంటుంది అన్నాడు. రెండవ మాట ఏం చెప్తున్నాడనంటే ఆ దినమున నేను మనని ఈ దేవుని యొక్క సాన్నిధ్యములు దయాదాక్ష్యములు చూపుడు వలన నిన్ను ప్రదానం చేసుకున్నాను. నీవు దేవునిని ఎరిగిన దానవు గనుక, ఆ మాటలు చూడండి, దేవుణ్ణి ఎరుగునట్లుగా నీవు నమ్మకమును బట్టి నిన్ను నేను ప్రదానం చేసుకున్నాను. దేవుని ఎరిగిన ఉద్దేశం, దేవుని ఎడల నమ్మకాన్ని కలిగినటువంటి ఆ సదుద్దేశాన్ని కలిగి నీవు ఉన్నావు కనుక నేను ప్రదానం చేసుకున్నాను. ఈరోజు ఆ కార్యక్రమాన్ని మనం చూడబడుతున్నాం. 30 నిమిషాలు దేవుని యొక్క కృప వధువురు ఇరువురు పట్ల, గతపరచబడని ఉన్న నిశ్చితార్థం జరగలేనటువంటి వారి ఇరువురు పట్ల, శిరీష పట్ల, బెన్ని సామ్యుల్ గారి పట్ల దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సన్నిధి వారికి తోడుగా ఉండి నడిపించునుగా. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. అందుకొరకు దేవుని నేను స్తుతిస్తున్నాను. చక్కటి తండ్రి మంచిదండి. దయచేసి అందరూ కూర్చుందాం. చాలా సంతోషం. శిరీష గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడైనా రమేష్ కుమార్ గారి ప్రేమతో ఈ కృపతో మమ్మల్ని కనిపించి సంతోషకరమైన శుభదినాలకు మనం నడిపించడానికి వారిని యొక్క చిత్త ప్రకారం నడిపించడానికి ప్రేమకు నిబంధనకు సూచనగా కుమారు ద్వారా అందించబడుతున్నట్టు ఈ యొక్క విలువైనటువంటి ఆభరణం మీ చేతుల్లో ఏ విషయం ఆశీర్వదించిన సహాయం చేయడం వివాహం వరకు నడిపించి వారి యొక్క పరిశుభ్రత సరిపోయి అన్నది కాంతి ప్రకాశింపచేసి ఘనమైన వివాహ సంబంధమైన ప్రేమకు దేవుని గొర్రెపిల్ల వివాహ మహోత్సవములకు మిమ్ములను దీవించి సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం.
అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఈ జంట యొక్క వివాహం ఆశీర్వాదకరంగా జరగడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. డేట్ని గుర్తుపెట్టుకోండి. మీకు కార్డు వచ్చినా రాపోయినా మీరు తప్పనిసరిగా వివాహానికి అటెండ్ అవ్వాలని మనం చేస్తూ ఉన్నామండి. 13వ తేదీ 7వ నెల 2022వ సంవత్సరం బీసీ కళ్యాణ మండపం తలుపులో వివాహకర్త రెవరెండ్ డాక్టర్ ఎం విజయబాబు గారు, విజయవాడ వెండి కుమారుని మావయ్య గారు. ఇదంతా పెద్ద యాజక కుటుంబం. మీరు కూడా యాజకత్వంలోకి వచ్చారు కాబట్టి వాటిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ అందరూ ఒక మంచి మంచి పనుల్లో ఉన్నారు. కృపావరం వల్ల గృహప్రవేశం. అందుకొరకే మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఆ రోజు కార్యక్రమంలో కలుసుకుందామని ప్రభు గారికి మనవి చేస్తున్నాను. ప్రదీప్ గారు ప్రార్థన చేస్తారు. బెన్నీ శామ్యూల్ అలాగే నా ప్రభువా శిరీష వారి యొక్క ఇరువురిని నా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ఇరువురి జ్ఞాపకం దేవమని దినాన నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అనేది మీ దైవ జల్లంటే దాన్ని బట్టి మీకు ఇరువురు బిడ్డలు మీ పాదాలు చెందుకుంటున్నాం ప్రభువా. రానున్న దినాలు మీకు వాడు మీ చేతుల్లో గొప్పగా వాడుకుంటూ నడిపించున్నాను. ఇదిగో నాయన త్వరలో మరలా నాయన వచ్చి నెల 13వ తారీఖున గృహంగా కట్టబడుతుంది కదా ప్రభావ. అంతవరకు బిడ్డలు నాయన నీ కృపను వర్ధిల్లుగా సహాయం చేయమని మరి ఇదిగో నాయన దైవం రమేష్ గారిని వర్తించమని వారి పరిచయం దీవించమని అలాగే నా ప్రభావ మరి ఇదిగో మా ప్రియులు రమేష్ రోజారాని గారికి జ్ఞాపకం చేసిన కుటుంబానికి దీవించమని వచ్చినటువంటి సేవకులను బంధుమిత్రాదులను ప్రతి ఒక్కరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశ్రయించమని ఇంతవరకు జరిగించడానికి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించడం పొందినాము తండ్రి. దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరిన మనందరికీ మరి విశేషంగా 13వ తారీఖున 7వ నెలలో గతపరచబడినటువంటి ఎన్ని సామ్యాల పట్లను శిరీష పట్లం దేవుని యొక్క అత్యున్నతమైన కృప వారికి చేరి మనందరూ తోడుగా నడిపించింది కాక ఆమేన్. గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన
ఘనమైన ఈ వివాహ వేడుక చేశావు మాకు తీపి జ్ఞాపిక. గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే. ఘనమైన ఈ వివాహ వేడుక చేశావు మాకు తీపి జ్ఞాపిక. దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం. చిన్ని మొక్కలా లేత సిక్కులా చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కలా కాంతి రేఖలా సుందరుడు ఈ నవవరుడు. చిన్ని మొక్కల లేత సిక్కుల చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కల కాంతి రేఖల సుందరుడు ఈ నవవరుడు. దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను, దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు. నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు, నూరేళ్ళు నిండుగా ఉండాలని. గుర్తుండిపోయే క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే. ఘనమైన Marriage is honorable in all. Marriage is honorable in all. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా.
జనులే దేవుని సన్నిధి నీడలో మొదలాయెను ఆ జీవిత పయనం మరువరాలిల చేసిన ప్రమాణం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రభు నీ తోడై నిలవాలి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా గెలవాలి అపవాదిని సహితం గెలవాలి అపవాదిని సహితం మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసవు నీవు ఇలా ఆనందరాగాలతో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ
నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమవుజ్జీగ చేసి సంతసించెను ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమవుజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును యేసులో జీవించుము చింతలే చెంత చేరవు ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు ఫలించు వల్లిగా నీ భార్య ఉండును ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు ఫలించు వల్లిగా నీ భార్య ఉండును ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో నీ కష్టార్జితము నీవు అనుభవింతువు నీ కష్టార్జితము నీవు అనుభవింతువు అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం
మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది
కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం
సిద్ధపరచబడితే అందము, ఏకదేహమంటే అర్థము, క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయ వధువుకు ఘనము, వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము, కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి వధు. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప